జగ్గంపేటలో ఘనంగా ఫిజియోథెరపీ దినోత్సవం జరిగింది. జగ్గంపేటలోని ఏఎన్టీ ఫిజియోథెరపీ క్లినిక్ ఆధ్వర్యంలో సోమవారం ఈ వేడుకలు నిర్వహించారు. హెచ్పీ పెట్రోల్ బంక్ సమీపంలోని క్లినిక్లో ప్రముఖ వైద్యుడు డాక్టర్ శ్రీరామ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన వైద్య సేవలు, సలహాలు, మందులను ఉచితంగా అందించారు. డాక్టర్ శ్రీరామ్ మాట్లాడుతూ, ఆధునిక జీవనశైలిలో వ్యాయామం, నిద్ర, శారీరక శ్రమ లేకపోవడం వల్ల అనేక రకాల వ్యాధులు వస్తున్నాయని తెలిపారు. వాటి నివారణలో ఫిజియోథెరపీ కీలక పాత్ర పోషిస్తుందని, కీళ్ల నొప్పులు, వైకల్య సమస్యల చికిత్సలో ఇది సంజీవినిలా ఉపయోగపడుతుందని ఆయన అన్నారు. కార్యక్రమంలో భాగంగా ఫిజియోథెరపీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. తరువాత డాక్టర్ శ్రీరామును ఘనంగా సత్కరించారు. ఈ వేడుకలో బిజెపి జిల్లా కార్యదర్శి కొల్లా శ్రీనివాసరావు, జనసేన మండల ఉపాధ్యక్షుడు అచ్చే వీరబాబు, మొల్లేటి వెంకట ప్రసాద్, వైసీపీ నాయకుడు ఉదయ్, సముద్ర ఫ్లెక్స్ గణేష్, లక్ష్మీ శాస్త్రి, స్థానిక ప్రజలు పాల్గొన్నారు. సర్జరీస్ తర్వాత వచ్చే డిఫార్మిటీస్ని మనం సర్జరీ అయిన వెంటనే ఫిజియోథెరపీ మొదలు పెడితే ఆ డిఫార్మిటీస్ని రాకుండా చేయించండి. అట్లాగే పెరాలసిస్ స్ట్రోక్ విషయంలో ఫిజియోథెరపీ అనేది ఒక సంజీవనిలా పనిచేస్తుంది అనమాట. ఈ పెరాలసిస్ ట్రీట్మెంట్లో వచ్చి ఫిజియోథెరపీ అనేది పెరాలసిస్ వచ్చిన తర్వాత వెంటనే వైద్యం మొదలు పెడితే కనుక చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. పేషెంట్ని కంప్లీట్గా రిహాబిలిటేషన్ చేసిన కేసెస్ కూడా ఉన్నాయి. చాలా మటుకి తన డైలీ లైఫ్ యాక్టివిటీస్లోకి తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అలాగే పెయిన్ ట్రీట్మెంట్లో అంటే సర్వైకల్ స్పాండిలైటిస్ కానీ లేదా లంబా స్పాండిలైటిస్ కానీ, ఆస్టియోఆర్థరైటిస్ కానీ, టెన్నిస్ ఎల్బో కానీ, పిఏ షోల్డర్ కానీ, ఇలా రకరకాలైన కండరాలకు సంబంధించిన నొప్పులు కానీ లేదా నరాలకు సంబంధించిన నొప్పులు కానీ, ఈ నొప్పుల్లో కూడా ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి. అట్లాగే కొన్ని రకాల జీవనశైలి మార్పులు అంటే మనం కూర్చునే, నించునే, పడుకునే పొజిషన్స్లో చేంజెస్ చేయడం ద్వారా కూడా ఈ నొప్పుల్ని మనం తగ్గించవచ్చు. ఈ పేషెంట్స్కి ఒక పక్కన ఎక్సర్సైజెస్ ప్రిస్క్రైబ్ చేస్తూ, ఒక పక్కన ఎలక్ట్రికల్ మొడాలిటీస్ ద్వారా వైద్యం చేస్తూ, మరో పక్కన పోస్చరల్ చేంజెస్ ద్వారా ఇలా రకరకాల పద్ధతుల్లో మనిషి శరీరంలోకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, ఎటువంటి రసాయనాలని పంపించకుండా కేవలం మన భౌతిక చికిత్సల ద్వారా మనం వైద్యాన్ని అందించడం జరుగుతుందండి. ఈ విభాగాల ద్వారా మేము చాలామందికి మా ద్వారా నొప్పి తగ్గించడం కానీ, లేకపోతే వైకల్యాల నుంచి ఉపశమనం కలిగించడం కానీ, వైకల్యాలను తగ్గించడానికి కానీ ఎన్నో రకాలుగా ఈ ఫిజియోథెరపీ విభాగంలో మేము పనిచేయడం జరిగింది. మేము దాదాపు 10 సంవత్సరాలుగా మేము ఈ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ని అందించడం జరుగుతుందండి. మాకు జగ్గంపేట, పత్తిపాడు 2 నియోజకవర్గాల్లో కూడా మా క్లినిక్స్ ఉన్నాయి. ఈ క్లినిక్స్ ద్వారా మేము అనేక మంది ప్రజలకి మనం ఈ చికిత్సలను అందిస్తున్నాం. ఇంతమందికి ఈ చికిత్సను అందించే అవకాశం ఇచ్చిన ఈ ప్రొఫెషన్కి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అట్లాగే 11 సంవత్సరాల క్రితం నేను ఈ క్లినిక్ స్టార్ట్ చేసేటప్పటికి ఈ ఫిజియోథెరపీ వైద్యం మీద పెద్దగా ఎవరికి అవేర్నెస్ లేదు. కానీ మేము ఎన్నో రకాలైన అవగాహన సదస్సులు మెయింటైన్ చేయడం కానీ, లేకపోతే పేపర్లో ఆర్టికల్స్ రాయడం కానీ, వీటిలో సహకరించిన మీడియా మిత్రుల్ని మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకోవాల్సిన అవసరం ఉందండి. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన ప్రచారం కానీ మా ఫిజియోథెరపీకి, దీని ద్వారా ఈ రోజున ఎటువంటి పరిస్థితి వచ్చిందంటే విలేజెస్లో, పల్లెటూరులో పేషెంట్స్ తమంతట తామే ఈ ఫిజియోథెరపీ వైద్యానికి వచ్చి చేయించుకుంటున్నారండి. పూర్వం అయితే ఓ డాక్టర్ గారు పంపిస్తే వచ్చేవారు. ఇప్పుడు మనకి ఇది అవసరం అని వాళ్ళే తెలుసుకుని వచ్చి మా దగ్గర వైద్యం చేయించుకుంటున్నారంటే మేము మీడియాలో రాసిన ఆర్టికల్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగా పనిచేసాయి. వీటికి సహకరించిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. అట్లాగే మా క్లినిక్స్ ఎంత సక్సెస్ అవడంలో మాకు సహకరించిన అనేక మందికి, డాక్టర్స్కి, అట్లాగే అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులకు మరొకసారి హృదయపూర్వక నమస్కారాలండి. థ్యాంక్ యూ.